అందరికీ నమస్కారం. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని 22, 27, 28 శ్లోకాల నుంచి కొంత నీతి. చాకలికి మనం మురికి బట్టలు వేసినప్పుడు బాధపడటం లేదు. అలాగే చెట్లకు శిశిరుతోప్పుడు ఆకులు రాలిపోతుంటాయి. అప్పుడు కూడా మనమేమి బాధపడటం లేదు, ఎందుకంటే అవి మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. అలాగే మరణాన్ని కూడా అలాగే తీసుకోవాలని భగవానుడు ఇలా చెప్తున్నారు. మనిషి తన జీవిత కార్యకలాపాలు మొత్తం పూర్తి కాగానే మరణించి వేరొక జన్మను పొందుతాడు. అయినా ఈ జనన మరణ చక్రం అనవసరమైన హత్యలను, జంతు వదలని, యుద్ధాన్ని సమర్థించదు. కానీ అదే సమయంలో ఈ మానవ సంఘంలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి సంఘంలో హింస, యుద్ధం అనేవి తప్పవు. ప్రాణులన్నీ పుట్టడానికి ముందు కనిపించట్లేదు, మరణించిన తర్వాత కనిపించట్లేదు. కాబట్టి వాటి గురించి దుఃఖం చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తున్నారు. నమస్కారం.